మీకు తెలుసా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించే అత్యంత విశిష్టమైన మొక్కులలో ఒకటి తలనీలాలు సమర్పించడం, అంటే స్వామికి తమ జుట్టును సమర్పించడం. ఈ ఆచారం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఆ కథను ఈరోజు విందాం. ఒకానొకప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామిపై కోపగించి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోతుంది. దీనికి కలత చెందిన స్వామివారు తిరుమల కొండలకు వచ్చి ఆహారం తీసుకోకుండా లోతైన తపస్సు చేస్తారు. ఆ సమయంలో భూమాత పంపిన ఒక గోవు ప్రతిరోజు స్వామి ఉన్న చిన్న పుట్ట వద్దకు వచ్చి తన పాలను ధారగా పోసేది. ఆ పాలను తాగి స్వామివారు తమ ఆకలిని తీర్చుకునేవారు. ఒకరోజు ఒక గంధర్వరాజు ఈ దృశ్యాన్ని చూసి ఆవు తన పాలను వృధాగా నేలపై పోస్తుందని అపార్థం చేసుకున్నాడు. కోపంతో అతను ఆవుపై ఒక ఆయుధాన్ని విసిరాడు. కానీ పొరపాటున ఆ ఆయుధం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తలపై తగిలింది. స్వామి గాయపడి వారి తలలోని కొంత భాగంలో జుట్టు ఊడిపోయింది. అదే క్షణంలో నీలాదేవి అనే గంధర్వ రాజకుమారి ఆ గాయాన్ని చూసి కరుణతో నిండిపోయింది. ఆమె వెంటనే తన జుట్టును కత్తిరించి స్వామివారికి సమర్పిస్తూ ఇలా అంది: నా ప్రభు, మీ అందమైన కేశాలు దెబ్బతిన్నాయి. దయచేసి నా కేశాలను మీకు సమర్పిస్తున్నాను. ఆమె భక్తికి, త్యాగానికి ముగ్ధుడైన స్వామివారు ఆమెను ఆశీర్వదించి ఇలా అన్నారు: నీలాదేవి, నీ త్యాగం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఇకపై నా భక్తులు తిరుమలలో తమ కేశాలను సమర్పించినప్పుడల్లా అది నీకు సమర్పించినట్లుగానే భావించబడుతుంది. ఆ రోజు నుండి తలనీలాలు సమర్పించే ఆచారం తిరుమలలో ఒక పవిత్ర సంప్రదాయంగా మారింది. జుట్టును అందం, అహంకారం మరియు మమకారానికి చిహ్నంగా చూస్తారు. తలనీలాలను స్వామివారికి సమర్పించడం ద్వారా భక్తులు ఇలా చెబుతారు: ఓ ప్రభు, నా అహంకారాన్ని విడిచిపెట్టి పూర్తిగా మీ పాదాల చెంత శరణు వేడుతున్నాను. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలలో తమ జుట్టును సమర్పిస్తారు. వాటిని సేకరించి శుభ్రపరిచి వేలం వేస్తారు. ఆ ఆదాయాన్ని అన్నదానం, ఆసుపత్రులు, పాఠశాలలు, గోశాలలు మరియు సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. ఈ విధంగా తలనీలాలు సమర్పించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది భక్తి, వినయం, త్యాగం మరియు మానవ సేవ యొక్క సమ్మేళనం.